కనిపించట్లేదు लक्ष्मी क्षीर समुद्रराजतनये सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी అయ్యా పసుపు కుంకుమ పెట్టుకుంది కదమ్మా, పసుపు కుంకుమ సరిగా రండి, కర్పూరం కూడా సరిగా వేసుకోండి. సకల లోకములు తిరుగుచు మార్గదేశమున భూలోకములకు వచ్చును. ఆ భూలోకమున మానవులు పడుతున్న కష్టం చూసి మరి వీరికి కష్టం ఎక్కువ ఆలోచించుకొని విష్ణులోకానికి చేరుకున్న వాళ్ళు. ఆ విష్ణులోకంలో స్వామివారు చతుర్భుజుడు, తెల్లని చెగలవాడు, శంఖము చక్రము అలంకారం చూసి ప్రార్థించిన వాడు. మంచులో ఉంచడం కానీ మరి మాఘమాసం ఉంది కానీ కార్తీక మాసం ఉంది కానీ శ్రావణ మాసం ఉంది కానీ ఆచరించలేము. ఏదైనా వివాదములకు కూడా ఈ రథం ఆచరించో అట్టి వివాదము తప్పక జన్మము చెప్పిన వారి. శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చు లేదా సంవత్సరములకు ఒక పాలన చేయవచ్చు. ఎవరి శక్తానుసారము వారు చేయవచ్చునని చెప్పిన వారి. సత్యనారాయణ సంవత్సరము పౌర్ణమి తిథి కానీ మరి ఏకాదశి కానీ రవి సంక్రమణ తిథి కానీ చేయగలరు. పూర్వవేదములు లేచి కాలముందు లేచుకొని స్నానాసంతుని శుచి నిత్య నియములతో దేవ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి మరి నీ అనుగ్రహ పొందలకై మేము భక్తి శ్రద్ధలతో మీ వ్రతాన్ని ఆచరించున్నామని చెప్పి స్వామివారిని మనసులో ధ్యానం చేసుకొని స్వామివారి వ్రతాన్ని ఆచరించింది. ఆ వ్రత ప్రభావం వల్ల సకల కష్టములు తొలగిపోయి సకల సంపదలు పొందినవారై పుత్రవంతులై ధనవంతులై బ్రతికినంతకాలం కూడా సుఖంగా ఉండి అనంతమున స్వర్గలోక ప్రాప్తి పొందిన వారు. ఇది స్కందపురాణి రేవాకాండే రమా సహిత సత్యనారాయణ స్వామి ఉంది కదా. ప్రథమోధ్యాయ సమాప్త. జై బలో ఓం విశేషాల. ఇంకొక చెప్పి విను. పూర్వము కాశీనగరున ఒక బ్రాహ్మణుడు వాడు. అతడు మిగులు దరిద్రులచే అన్నం వస్త్రం లేక ఆకలిచే బాధపడుతూ ప్రతి ఇల్లు తిరుగుతుండేవాడు. మరి భగవానుడు బ్రాహ్మణుడు కావున ఆ బ్రాహ్మణులకు ఆ విధంగా దుర్గణ కష్టం అనుభవం చూసి స్వామివారు ఒక ఉత్తర బ్రాహ్మణుడు పొందినవాడై ఆ బీద బ్రాహ్మణుడికి ఎదురుగా పోయి బ్రాహ్మణ మరి మీరు వేద పద్ధతులను కూడా ఇట్లో దరిద్రము అనుభవిస్తున్నారు, మరి దీనికి కారణం ఏంటంటే వాడారు. ఓ స్వామి, నేను మిగిలి దరిద్రుడయ్యా, భిక్షాటంగా జీవిస్తున్నాను, చాలా కష్టపడి వచ్చున్నాను. మరి నా దరిద్ర పోవడకు ఉపాయాన్ని అనుగ్రహించాలని ప్రార్థించిన వాడారు. అందుకు ఈ విధంగా చెప్తున్నారు. అయ్యా, మీరు సత్యదేవిని సేవించడంతో మీ కష్టపడి కూడా తెలుపుని చెప్పి ఆ వ్రతము ఆచరించే విధానం కూడా తెలిపిన వాడారు. అది విని ఒక ఉత్తమరాములో చెప్పిన స్వామితమును నేను చేసుకుంటానని చెప్పి తన మనసులో ధ్యానం చేసుకోండి. ఆనాడు రాత్రి ఉత్సాహం వల్ల నిద్ర రాకపోగా ఎట్లో కాలం గడిపి మరునాడు
నిత్యకృతం నేర్చుకొని ఆ రోజు తప్పక స్వామివారి తాన్ని ఆచరిస్తానని చెప్పి తన మనసున మరలా ధ్యానం చేసుకొని ఒక క్షణకు బయలుదేరి వెళ్ళిపోయిన వాడు ఆ బీద బ్రాహ్మణుడు. ఆ దేవుడు ఆ బీద బ్రాహ్మణులకు చాలా ద్రవ్యం లభించింది. దానితో అతడు బ్రాహ్మణుడు బంధువులు మెచ్చుకొని భక్తి శ్రద్ధలతో స్వామివారి తాన్ని ఆచరించను. ఆ బీద బ్రాహ్మణుడు ఆమెతత్వ ప్రభావం వల్ల సకల కష్టములు తొలగిపోయి సకల సంపదలు పొందినవాడాను. అది మొదలు ఆ బీద బ్రాహ్మణుడు ప్రతిమాసం కూడా వ్రతం చేసుకోవడం వల్ల సకల పాపములు కూడా విత్తి పొందినవాడు, అనంతమున మోక్షము పొందినవాడాను. మరి ఈ వ్రతమును ఆచరించిన వారు ఆ బ్రాహ్మణుడు వల్లే సకల దుఃఖములు కూడా విత్తి పొందినాడు, సుఖంగా ఉందని ఓ మహామున్నారా, ఆ విధంగా శ్రీహరి నారదాముని తెలిపిన విధములు మీకు చెప్తున్నాయి అని ఆ సూత్ర వారు చెప్పింది. మరలా మహాములు సూత్ర వారితో ఇట్లండి, ఓ మహాత్మ, మరి ఆ బ్రాహ్మణుడి వల్ల మీరు ఏమి ఉంచుతారో అదంతా కూడా మాకు విస్తరంగా దిగువచ్చున్నాము. మరి దైతం అని చెప్పండి అనుకోవడం వారేది. అందుకు ఈ విధంగా చెప్తున్నారు, అయ్యా ఒకనొకప్పుడు బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో స్వామివారి తాన్ని ఆచరించున్నారు. బంధువులు స్వజనులు వచ్చి ఆనందంతో వ్రతకథ వినిచుంటుంది. మరి ఆ బ్రాహ్మణుడు పుత్రుడు వ్రతం చేస్తుండగా కట్టెలు అమ్ముకునే జీవించిన వాడు ఆ కట్టెల కావిడి వీధి నుంచి లోపలికి వచ్చి ఆ వ్రతం చూసిన వాడాను. మిగులు ఆకలి తృప్తులు కూడా ఆ బ్రాహ్మణ జీవితంతో చూసి, ఓ మహాత్మ, మరి మీరు చేస్తుంది ఏమిటయ్యా? ఈ రథం చేసి ఫలితం వచ్చును. దానితో ఆ విషయాన్ని మనకు విస్తరంగా దిగుబడుచున్నాము. మరి దైతం అని చెప్పండి అనుకున్న వారే ఆ కట్టెల మొదలు. అందుకు బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్తున్నాడు, అయ్యా ఇది శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి అయ్యా. ఈ వ్రతం ఆచరించిన సకల కోరికలు సిద్ధించును, సకల ఐశ్వర్యములు అని ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా చెప్పగా ఆ కట్టెల వాడు మిగులు సంతోషించి దాహం పుచ్చుకొని ప్రసాదం పుజించి భోజనం చేసిన తర్వాత తన ఇంటికి చేరుకున్న వాడు. ఆ తర్వాత ఆ కట్టెల మొదలు కూడా మరి నేను కూడా స్వాగతం చేసుకున్నాను చెప్పి తన మనసులో ధ్యానం చేసుకొని పట్టణంలోకి బయలుదేరి వెళ్ళిపోయినవాడు. ఆ కట్టెల మొదలు ఆ దినమున ఆ కట్టెల మొదలు ధనవంతుల వీధిలోకి పోయి కట్టెల మగ రోజు మాదిరి కంటే రెట్టింపదల వచ్చును. అందుచేత అతడు మిగులు సంతోషించి అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు తీసుకొని తన ఇంటికి చెప్పుకున్నవాడు. ఆ తర్వాత బ్రాహ్మణులు బంధువులు మెచ్చుకొని భక్తి స్థితులతో స్వామివారి దాన్ని ఆచరించారు. ఆ కట్టెల మొదలు ఆ ప్రభావం వల్ల ధనములు, పుత్రులను, పుత్రికలను సంతోషం పొంది జీవిత కాలము తన సుఖాలను మించి అనంతముగా స్వర్గలోక ప్రాప్తి పొందినవాడు. ఇది స్కందపురాణి దేవాకాండే రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రత కదా తృతీయోధ్యాయ సమాప్తః. జై బోలో రమా సత్యనారాయణ స్వామి భగవానికి జై. అక్షతలేసి నమస్కారం చేసుకోండి. సత్యనారాయణ స్వామి దేవతా పేరుమో నమః. తృతీయోధ్యాయ ప్రారంభః. ఓం విశిష్టాల అనికి రితిక్కి ఇంకో ఒక చెప్పిడు రితిక్ ఇట్లానే పట్టుకో రాజకీయం స్టోరీ అతడు ఇంద్రియం గ్రహించిన వాడు సత్యవంతుడు. అతడు ప్రతిదినము దేవాలయానికి పోచు బ్రాహ్మణులకు పట్టుకోవినా విశేషంగా ధరించి సంతోషపెట్టుచున్నాడు. మరి అతని భార్య చాలా సత్యవతి, మంచి గమగలది. ఆ దంపతులు ఒకనాడు
స్వామివారి ఆచరించుకుంటుంది. ఆ రాజు పట్టుకోవాలా ఇంట్లో మృతం చేస్తుండగా సాధువు ఒక వయసుడు అనంతమైన ధనముతో ఒక పడవ నింపుకొని వ్యాపారానికి ఆ మార్కెట్ పోచు రాజు కథం చూసి తన పడవను పెట్టి రాజెత్తి పోయి ఇట్లన్న వారైంది. మరి ఓ రాజా మీరు ఇప్పుడు చేస్తుంది ఏమిటయ్యా? ఈ రథం చేసి ఏం పెద్దవచ్చును? దయతో ఆ విషయాన్ని మాకు విస్తరంగా చెప్పుకొచ్చున్నాము. మరి దయతో మాకు చెప్పండి అనుకున్న వారేది ఆ వయసు. అందుకు రాజు ఈ విధంగా చెప్తున్నాడు, అయ్యా మేము సంతానం కొరకై స్వామివారిని ఆచరించున్నాము అని ఆచరించే విధానం కూడా తెలిపిన వాడైన. మరి అది విని అట్లే కానివ్వని తన వ్యాపారం పూర్తి చేసుకొని తిరిగి తన గ్రామానికి తన భార్య అయిన నీలావతికి ఆ విషయం చెప్పి ఆమె ఆ విషయాన్ని వినిపించుకుంటగా నాకు సంతానం కలిగించు స్వామివారము తప్పక ఆచరిస్తానని ప్రతిజ్ఞ చేశాను. ఒక దినమున నీలావతి భర్తతో సూచించి గర్భవతి అయ్యి ఒక కుమార్తెని కలడు. ఆ వశ దంపతులకు తన కుమార్తెను మరి ఆ కళావతి శుక్లపక్షం చెందిన వలె దినదిన ప్రవర్తమానంగా యోగి. అప్పుడు నీలావతి భర్తను చూసి, నాదా మరి మనకు సంతానం కలిగించు స్వామర్థం చేస్తారని ప్రతిజ్ఞ చేస్తే కదయ్యా, మరి మనకి చక్కటి అమ్మాయి జన్మించినట్టుగా మరి స్వామర్థం చేయాలని తన భార్య అయిన నీలావతి కోరాడు. అందుకు అతడు ఈ విధంగా చెప్తున్నాడు, అమ్మాయి వివాహకాల ముందు వ్రతం చేసినము అని ఆ మాట చెప్పి వ్యాపారులకు పట్టణంలోకి బయలుదేరి వెళ్ళిపోయిన వాడు. ఆ తర్వాత కొంతకాలమునకు కళావతికి యుక్త వయసు వచ్చులు చూసి ఒక భూతం పిలిచి, అయ్యా మీరు పోయి అమ్మాయికి తగిన వారిని వెతికి తీసుకుని చెప్పి పంపినవాడు. ఆ దూత వెంటనే కాంచనకు పోయి యోగుడైన ఒక వయసు కుమారుడు చూసి తీసుకుని వచ్చాడు. అతడు అన్ని విధములా తన కుమార్తెని తగినవాడే కాగా సాధువు ఆ వయసు కుమారుకు తన కుమార్తె అయిన కళావతినిచ్చి మహావైభవంగా పెళ్లి చేసిన వాడు ఆయన. ఆ ఆనందంలో ఉండి స్వామివారి తన విషయాన్ని పంచుకునేవారు. అందువలన వ్యాపారులైతే బయలుదేరి సముద్ర దూరంలో రత్నగారు ముందు జరుగుతున్నవారు. ఆ రత్నశాల బృంద చంద్రగత మహారాజు తన స్వామివారికి కొను వచ్చిన వాడై అతన్ని శపించదు. వీరికి దారుణమైన కఠినమైన దుఃఖం శపించదు. తర్వాత తెలిసి తెలియక చేస్తున్నమని మరలా స్వామివారిని వేడుకొని గ్రామాన్ని భక్తులను మెచ్చుకొని మళ్ళీ స్వామివారిని ఆచరించింది. సకల సంపదలు భద్రవారై పుత్రవంతులై ధనవంతులై ప్రతి ఒక్కరి కూడా సుఖంగా ఉండి మోక్షము పొందిన వారే. ఇది స్కందాపురాణే దేవాకాండే రమా సహిత సత్యనారాయణ సంవత్సరం కదా తృతీయోధ్యాయ సమాప్త. జయ గురు రమా. అప్పుడు వారు అనేక ప్రయాసాలు మాట్లాడుతుంది. మరి మా అపరాధ క్షమించి ఒక రక్షితమని అనేక విధాలు వారై. అప్పుడు అల్లుడు మామూలు చూసి ఏడ్చలోన ప్రయోజనము ఏముండదయ్యా, సన్యాసి సభించడం ఇట్లేదని ఏమి చేసినా మరి ఆ సన్యాసించడం కనుక ఆయనకు ప్రార్థించడం మంచిదయ్యా. అలా చేసిన ధనమును గురించి చెప్పిన వాళ్ళు అందరి మాటలు విని తన
అడుగున ఆ సన్యాసి దగ్గర పోయి శాస్త్రంగా నమస్కారం చేసి, ఓ మహాత్మా, అగులు అమెరికంతో మీతో పరిహాసంగా మాట్లాడుకుని మరి మా అపరాధ క్షమించి మమ్మల్ని రక్షింపమని అనేక దుర్లభేనుకున్న వారేది. అప్పుడు స్వామివారు ఈ విధంగా చెప్తున్నారు, అయ్యా మీరు నా రథం చేస్తారని చెప్పి మీరు చేయకపోవడం వల్లే మీకు ఈ స్థితి కలిగి చెప్పాను. అప్పుడు అయ్యా ఉదలోకమంతా కూడా నీ వాయ వల్ల నిండి ఉండాలి, మన బ్రహ్మాండ దేవత కూడా నిన్ను గ్రహింపచేయగలయ్యా, నేను ఎంత వాడను నాపై దయచూపుకుంటూ నా ధనము నాకు లభించమని అనేక విధంగా వేడుకున్న వాడాను. అప్పుడు స్వామివారు శస్త్రుని మళ్ళా ఆ భక్తుని ధనమంతా ఉండినట్టు భావించి, ఆ తర్వాత ఆ వర్తకుడు తన పడవేడికి చూడగా తన ధనము యథావిధిగా ఎక్కడదక్కడ దొరికి ఉండేది. స్వామివారి అనుగ్రహం వల్ల తన ధనము లభించేందుకు సంతోషించి తిరిగి తన గ్రామాన్ని చేరుకొని బ్రాహ్మణులను బంధువులు మెచ్చుకొని భక్తి శ్రద్ధలతో మళ్ళీ స్వామివారి తనని ఆచరించింది. ఆ యొక్క ప్రభావం వల్ల మళ్ళా ధనవంతులై సకల కష్టములు కూడా పొందిపోయి సకల సంపదలు పొందినవారి పుత్రవంతులై ధనవంతులై బ్రతికినంత కాలం కూడా సుఖంగా ఉండి అనంతమున స్వర్గలోక ప్రాప్తి పొందిన వారేది. ఇది స్కాందపురాణే రేవాకాండే రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రత కథ చతురోధ్యాయ సమాప్తః. జై బోలో రమా సహిత సత్యనారాయణ స్వామి భగవానుకి జై. విశేషకాల ఇంకో ఒక చెప్పుకున్నాడు. పూర్వము తుంగాసుడు రాజుగారు, అతడు ప్రజలను కన్న తండ్రి వలె చూచుచు రాజపరిపాలన చేస్తుండేవాడు. అయితే ఒకనాడు అరణ్యంలో పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చుచు మార్గంలో ఒక మారేడు చెట్టు కింద గొల్లలు బంధువుతో ఉండేవారి స్వామివారతాన్ని ఆశించుకుంటుంది. ఆ రాజు అడుగా వెళ్తూ స్వామివారికి నమస్కారం చేయకుండా వెళ్ళిపోయిన వాడు. ఆ తర్వాత గొల్లలంతా కూడా కూడి భూయస్థానికి పోయి భక్తితో స్వామివారి ప్రసాదాన్ని పూజించింది. మరి ఆ రాజు ఆ ప్రసాదాన్ని భుజించగానే తన నగరానికి వెళ్ళిపోయిన వాడు. అందుచేత స్వామివారికి రాజుపై ఆగ్రహం వచ్చింది. అందుచేత రాజు యొక్క 100 కుటుంబాలు చనిపోయింది, సకల సంపదలు కూడా హరించిపోయింది. క్రమంగా దరిద్రం సంభవించను. ఆ తర్వాత అనేక కష్టం సంప్రాప్తాయి. అదంతా చూసి తనలో తానే ఆహా కొల్లలిచ్చారని నేను స్వామివారి ప్రసాదమును నీచంగా భావించి విలక్షణ వచ్చింది. అందుచేత సత్యదేవులకు నాపై ఆగ్రహం కలగడం వల్ల నాకు ఈ స్థితి కలిగి ఆలోచించుకొని ఆ రాజు మళ్ళీ వెంటనే ఆ గొల్ల చెంతకు పోయి భక్తి శ్రద్ధలతో స్వామివారి వ్రతాన్ని ఆచరించను. ఆ యొక్క ప్రభావం వల్ల ఆ రాజు మళ్ళా ధనవంతుడై సకల కష్టములు కూడా తొలగిపోయి సకల సంపద పొందినవాడై పుత్రవంతుడై ధనవంతుడై బ్రతికినంతకాలం కూడా సుఖంగా నుండి అనంతమున స్వర్గలోక ప్రాప్తి పొందినవాడాయను. ఆ బలాపరమైన ఈ వ్రతమును ఎవరైతే ఆచరించదో ఎవరైతే
పంతులను పొందిన వారు విముక్తి పొందుదురు. భయగ్రస్తులు కూడా భయం తొలుగును. సకల అభిష్టములు పొందినవారి అనంతమున స్వర్గలోక ప్రాప్తి పొందురని కావున స్వామివారితో చేయించిన విధానమును అందులో మాత్రం మీకు తెలుపుతుంది. కలియుగమున స్వామివారితో ప్రత్యక్షమైనటువంటిది. కలియుగమున స్వామివారిని కొందరు సత్యేశ్వరుడని, మరికొందరు సత్యదేవుడని, మరికొందరు సత్యదేవుడు అనిపించుకుంటారు. ఈ యుద్ధం చేస్తుండగా చూసినారు. భక్తి శ్రద్ధతో కలిగింటే కూడా ఆ సత్యదేవుడి దగ్గర వల్ల సకల కష్టములు తొలగిపోయి సకల సంపదలు పొందడం చెప్పిన వారేది. ఇది స్కాందపురాణి రేవాకాండే రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రత కథ 8వ అధ్యాయ సమాప్త. జయ గురు రమా